మొన్న కినపర్తి పట్టుకెళ్ళిన ఒక 8 కేజీల కాయలు దాకా చాలా గంట అయిపోయి అక్కడే. కాయలు బాగున్నాయి కదా, వంకాయ బాగున్నది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏంటంటే మా గ్రామంలో ఇలాగ సొంతంగా సొంత పొలాల్లో వంకాయ తోట అయితే పెంచడం జరిగిందనమాట. ఇక్కడ అయితే అడుగుదాం మా మాయ గారికి అయితే, అంటే ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఆదాయం మనకి ఎలా వస్తుంది, కోతులతో ఎలా ఉంటుంది అన్నది గురించి అయితే మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అనమాట. అయితే ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాత్రి తినేసి కోతులే అప్పది రాత్రే తినేసి కరెంట్ వెలుగు ఒకటి నిన్న సాయంత్రం చీకటి అయిపోయి దాకున్నాను. బీరకాయలు ఓడి కింత పెంచుకొని ఇంకా కదా పోగులు పెడేసి అక్కడుండి బీరకాయలు అక్కడ అంటే మొక్కలు కదా అన్నీ తినేసి కాదు. మా ఏం రకం ఇది వంకాయ? మామూలు ఇది గులాబీ అంటారు అదేనా? గులాబీ అంటే మామూలు గుత్తి వంకాయ. దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది. తెగులు ఏమైనా వస్తాయా దీనికి? తెగులు అదిగో మందు కొట్టాలి. అలా బేగొస్తే మీ బావా కొట్టమంటున్నాను. దీన్నే కొమ్మలు పడిపోతున్నాయి కదా కొమ్మలు. ఇది ఎన్నెళ్ళ పంట మనకి? ఇది జాగ్రత్తగా గడ్డి పొరగలు గట్ట లేకుండా చూసి సంవత్సరం ఉంటుంది అబ్బాయి. కానీ అవునవును, తడి ఉండాలి. మరి తడి ఉండాలి బాగా. మనకి నీరుకి కొదవలేదులే, మోటార్ ఉన్నది కదా. మోటార్ ఉన్నది. ఒక ఇసురు ఒక పట్టులో పెట్టేస్తే నానిపోద్దాం. ఇది ఒక మాటకే కదా. ఇప్పుడు ఇది ఇది ఎన్ని నెలలు? 3 నెలల పంట. ఇది 3 నెలలకు వచ్చేస్తుంది. 3 నెలలకు వచ్చేస్తుంది. మొక్కలేసి అబ్బాసి 2 నెలలు అవుద్ది. మహి అయితే 2 నెలలు అవుద్ది. పంట వచ్చేస్తుంది కూడా పని చేయకపోతే మరి మరి గలుపు తీయడం ఇదంతా చేయకపోతే అవ్వదు. ఎంత పని చేస్తున్నా చూడు. కానీ మొక్కమే చాలా బాగుంది కదా, నీట్గా వచ్చింది. కాయ కూడా ఎక్కువ వచ్చినట్టుంది బాగానే. మొన్న కినపర్తి పట్టుకెళ్ళిన ఒక 8 కేజీల కాయలు దాకా చాలా గంట అయిపోయి అక్కడే. కాయలు బాగున్నాయి కదా, వంకాయ బాగున్నది. లంగబర్తి వెళ్తాను. లంగబర్తి వెళ్తావా? ఇక నిజంగా ఇలా రోడ్డుకి వేసి వెళ్ళి కానీ లోపల ఊర్లే బాగా కొంటారు. నిజంగా వద్దు, తిప్పమ్ముకోవాలి. కనీసం 10 కేజీలకు 300 రాని 200 రాని కానీ తిప్పి అమ్ముకోవాలి. ఎందుకంటే అలవాటు అవుతారు జనం కూడా అలవాటు అవుతారు. అలా అంటూ మాడి మొక్కలు ఎందుకు తెచ్చారా? రైతులకి ఇయ్యనాకే. మరి ఇవ్వలేదేంటి? రైతులకి ఇయ్యనాకే నేను కాట తెమ్మన్నాను. ఎందుకంటే ఇప్పటికైనా ఇక్కడ చిన్న షెడ్ కడదాం. షెడ్ కట్టి ఏదో అది ఇది అమ్ముకోవచ్చు. నేను కాకపోయినా మీరైనా అమ్ముకోనా పని చేస్తుంది కదా. కాట తెమ్మన్నాను. నిన్న తెచ్చాడు 1600 కాట. బాగున్నది కాట, చిన్నది కొద్దిగా. ఇలా మన కిందన పూకొని ఇక్కడ పెట్టి రాయి కాటే. మామూలు కంప్లీట్ కాట కాదు, రాయి కాటే బెటర్. రాయి కాట కేజీ రాయి, 2 కేజీలు రాయి, 1/2 కేజీ రాయి, 1/2 కేజీలు పట్టుకొచ్చాడు. మాయా లోరజ్ మాయ. ఈ ముళ్ళొంకాయ పిక్కలు వేసాను అయ్యి. మరి కాదు మే, ఇలా దారికి లోపలనే బయలు చేసాను అన్నమాట. లేకపోతే తొక్కెత్తున్నా. అదే కదా, నేనే చూసుకోలేదు. నారు పోసాను వచ్చింది. ఇలాగైనాదిలే నారు. నాకు ఏదైనా మొక్క కొమ్మలు మానపురుగు నాకు అలాగ అవుతే సురుక్కు మండం ప్రాణం. ఎందుకంటే అదొక ప్రాణమే కదా మొక్క, దానికి అన్నీ చేయాలి. ఒరే నువ్వు వెళ్ళరా, బావ రమ్మంటున్నాడు, నువ్వు వస్తే మేము వెళ్తాం. పురుగమ్మా ఇది
పురుగు కూడా ఏదంట పురుగే మాన పురుగు అనేది అదేదో ఈగండి మన కాపాడదు లోపల లోపల గుడ్డు పెడేసి పోద్ది ఈగలు మరి ఆ గుడ్డు లోపల దులుచుకొని పోద్ది. బేగు వచ్చి మందు కొట్టేయమంటున్నాను మరి బేగురా అన్న నిన్న వచ్చి కానీ నిన్న తగిన సాగలేదు. కొంచెం ఆరుదాలు ఇచ్చినట్టున్నారు కదా బా, మళ్ళీ ఆరుదాలు ఇచ్చినప్పుడు కొట్టకపోతే మళ్ళీ ద్రాక్ష పాద వేయచ్చు కదా. ద్రాక్ష పాదలు అయ్యో ఇవే ఉంచట్లేదు కూరగాయలే, ద్రాక్ష పాదలు ఏమి ఉంచుతాయి కోతులు. ఇంటికాడ ఆడేసాడు ఆశగాడు జలాల జలాల గుర్తులు గుర్తులు బాగానే కాస్తున్నాయి కానీ ఎన్ని రకాల పంటలు వేసినా సరే మాకైతే ఈ పల్లెటూరులో ఇది కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే కోతులు బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కోతులు అనేవి చూసారు కదా మా మామయ్య గారి చేనులో అయితే బాగా వచ్చినాయి, బీరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఏం చేసినాయి మొత్తం తెంపేసినాయి అనమాట, బీరకాయలు తినేసినాయి అనమాట. తినేసి అవి అంటే ఒక్కొక్కసారి తినడం కన్నా అవి పాడు చేయడం ఎక్కువ చేస్తాయి అనమాట కోతులు కూడా. అందుకే వాటిని అయితే ఊర్లో ఉంచకూడదు అనుకుంటున్నాం. కానీ ఇంకా ఒక 5 సంవత్సరాల క్రితం అయితే మాకు అసలు కోతులు అనేవి ఉండే కాదు, ఎక్కడి నుండి వచ్చేసినాయి కానీ కోతులు అయితే రావడం జరిగిందనమాట. చాలా ఇబ్బంది పెడుతున్నాయి అయితే, వాటికి పరిష్కారం ఏంటో కూడా తెలియట్లేదు. కాబట్టి ఇవన్నీ ఈ కోతుల బెడద నుంచి పురుగు బెడద నుంచి తెగుళ్ళ బెడద నుంచి ఇదన్నీ తట్టుకొని రైతు పగలనక రేయనక కష్టపడతాయి తప్పించి ఈ పంట అయితే చేతికి రాదండి. ఇది రైతే రాజు అవ్వాలి ఎప్పటికైనా, అది త్వరగా వస్తే బాగుంది అనిపిస్తుంది అనమాట. త్వరలో కాదు త్వరగా రావాలి ఖచ్చితంగా, రైతే రాజు అనే పదం అయితే. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, అవి కూడా చూసే ప్రయత్నం చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్ జై హింద్.